గంగూరు కోడి బిర్యానీ. సామానందుకో గంగూరు కోడి బిర్యానీ. హుషారుగా ఉండరా. ఇవి ఆ దాకా తీసుకో. పొయ్యి వెలిగించి 4 గంటలు నూనె వేసి 2 గంటలు నెయ్యి వేయి. నూనె వేసింది కదా, నెయ్యి కూడా వేయాలా? పలావాకి వేస్తాను. బిర్యానీ ఆకు వేసాం కదా. ఇగో బండ పువ్వు, నల్ల ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, సాజీరా, ఇందులో ఉప్పు కూడా 2 గంటలు ఉప్పు వేయి. నీళ్ళే మొత్తం పోసేది బాబాయ్? మొత్తం పోసే. ఇది మరిగేలోపు ఆ గిన్నె పెట్టు. లేదు సార్, ఇది పెట్టు. ఇందులో కూడా 4 గంటలు నూనె. పచ్చిమిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేస్తాను, ఉప్పు వేయాలిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అబ్బాయి టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, వేయించిన వెల్లిపాయలు, ఇక పసుపు వేస్తున్నాను. బాగా కలుపు. ఇక కారం వేస్తాను. చికెన్ వేసేస్తాను. ఒకటి 2 కలిపి బాగా అంతా కలపాలి. చిట్టి ముత్యాలు నానబెట్టించాను చూసావా, నీళ్ళు ఓర్చే.
వేసాయి. వేసావా? మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు 75% ఉడకాలి. అయితే మిగతా 25% ఇందులో వేస్తాం కదా, ఇక్కడ ఉడికింది. అప్పుడు దమ్ అవుద్ది అన్నమాట. చికెన్కి, కోడికి, బిర్యానీ దమ్ము కావాలి కదా, దమ్ అవుతుంది. మూతి 75% ఉడికిపోయింది కదా, కాబట్టి ఆ గట్టి తీసుకొని చెప్తాను. అమ్మ మూత తీయమ్మా. ఇది కూడా దీన్ని తీసి ఈ 30% ఉడికిన దీన్ని ఇలా పరుస్తూ ఉంటామన్నమాట. నెయ్యి చుట్టూరే జాగ్రత్త. ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడకనిస్తే మనకి గంగూరు కోడి బిర్యానీ రెడీ అవుతుంది. ఏంటిది? ఏంటి? నేనేం తరలేదు అటు సైడు, నువ్వే తిరిగావు. చెప్పు నువ్వే. ఏంట్రా అటు సైడ్ నేను వెళ్ళలేదు, నువ్వే తిరిగావు కదా, నువ్వే చెప్పంటున్నాను. ఏంటి సైడు? గంగూరు సైడు. గంగూరు సైడ్ అదేరా, గంగూరు కోడి బిర్యానీరా. గంగూరు కోడి బిర్యానీ. గంగూరేనది? గంగూరేరా, విజయవాడకి మచిలీపట్నానికి మధ్యలో ఉంటుంది. అర్థమైందా? ఆ ప్లేట్ తీసుకో. ఇదా? కాదు, పైన పెట్టేస్తావా? అరిటాకు వేసి చూస్తావా? ఆ ప్లేట్ తీసుకో. ఇందులో వేస్తావేంటి? ఓహో, అది అబ్బాయి చూసావా? ముక్కలేసి బాబాయ్. వేసేస్తాను. ఇదిగో ముక్కలు వేస్తాను అబ్బాయి. అదిగో ఇదిగో. ఇదిగో అబ్బాయి ఆ కొత్తిమీర. గంగూరు కోడి బిర్యానీ ఎలా చేసుకోవాలి? గంగూరు కోడి బిర్యానీ ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక దాకలో 4 గరిటెలు నూనె వేసి 2 గరిటెలు నెయ్యి కూడా వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బండ పువ్వు, నల్ల ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా, ఉప్పు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి మరగనివ్వాలి. ఇంకో దాక తీసుకొని 6 గరిటెలు నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, పసుపు, కారం, కోడి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో 2 కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఉడుకుతున్న బిర్యానీ మసాలా నీళ్లలో నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యం వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. 30% చిట్టి ముత్యాల బియ్యం ఉడికాక ఆ బియ్యాన్ని తీసి కూర మీద పరచి దాని మీద నెయ్యి వేసి మూత పెట్టి బరువు పెట్టి 8 నుంచి 10 నిమిషాలు ఉడకనిచ్చి ఒక ప్లేట్ లో తీసుకుని కొత్తిమీర చల్లుకుంటే గంగూరు కోడి బిర్యానీ రెడీ.